నకిలీ మద్యం కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని నిన్న జోగి రమేష్ చెప్పారు. అసలు నిందితులను పట్టుకోవడం పక్కన పెట్టి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న జోగి రమేష్ అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పక్కకు తప్పించాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు దీన్ని వేరే వాళ్ళ మీద తోసేయాలా, వేరే వాళ్ళకి దీన్ని అంటగట్టాలా అని చెప్పేసి తెగ తాపత్రయపడిపోతా ఉన్నాడు, తెగ ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తా ఉన్నా, నకిలీ డిస్టిలరీలు ఏంటయ్యా, నకిలీ ఫ్యాక్టరీలేంటి, నకిలీ తయారీ కేంద్రాలేంటి, ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా, కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా, అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలా. కానీ దీన్ని పక్కన పెట్టేశారు, దీని గురించి మర్చిపోయారు. దీన్ని ఎట్లాగట్లుగా పక్కకు తప్పించాలా.